నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. శంకరాభరణం 1979లో రిలీజ్ అయిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. మన తెలుగు పరిశ్రమలోనే కాదు, భారతదేశంలో కూడా ప్రతి వ్యక్తి గర్వపడే చిత్రం ఇది. మరి ఈ ఆణిముత్యం వెనుకున్న కథ, ఆ విశిష్టత ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. యువర్ నేమ్ రెజనేట్స్ విత్ శంకరాభరణం అంటే రెండింటినీ సెపరేట్ చేయలేము. సో మచ్ హెస్ బీన్ సెడ్, సో మచ్ హెస్ బీన్ థాట్ అండ్ సో మచ్ హెస్ బీన్ ఫెల్ట్ అబౌట్ ఇట్. కానీ ఇట్ ఈస్ మై డ్యూటీ కాబట్టి అడుగుతాను, ఈ కథ వెనకాల స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాభరణం గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి బట్టలు మార్చుకొని మడి బట్టలు కట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అప్పుడు మాట్లాడవలసిన ఒక సినిమా ఇది. ఎందుకంటే నేను చెప్పడం కాదు దాని గురించి, దానికి అంతటి ఒక పవిత్రత, ఒక డివినిటీ అది ఆపాదించబడింది ఆల్ ఓవర్ ఇండియా. నేను ఒక్క తెలుగుదేశం అనే కాదు, అది కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియా. సో దీనికి స్ఫూర్తి అనేది యాక్చువల్గా సీడ్ ఎప్పుడు పడిందంటే, నేను సిరిసిరి మువ్వ ఊటీలో షూట్ చేసి కారులో కిందకి దిగి వస్తున్నప్పుడు దారిలో నాతో పాటు పశుమతి కృష్ణమూర్తి గారు ట్రావెల్ చేస్తున్నాడు. కొరియోగ్రాఫర్, నాట్యాచార్యులు, గొప్పవాడు పశుమతి కృష్ణమూర్తి. మా స్నేహం ఎప్పటిదంటే గుణసుందర్ కథ దగ్గర నుంచి వాహిని స్టూడియోలో విజయవారు గుణసుందర్ కథ తీసినప్పుడు అతను ఫ్రెష్గా రావటం కూచిపూడి నుంచి మామూలుగా అడుగుతూ వస్తున్నాడు అనమాట, ఏమిటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏమిటంటే. అప్పుడు నేను చూసాయిగా ఇట్లా సంగీత ప్రధానంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వల్ల చితికిపోయినటువంటి ఒక సంగీత విద్వాంసుడి కథ అని అనుకుంటున్నాను. ఎంత మనిషికి ఆత్మాభిమానం అంటే, ఊరందరికీ ఆయన యొక్క ప్రతిభ తెలిసి సహాయం చేద్దామన్నా కూడా ఓ రూపాయి అలా ఇస్తే పుచ్చుకోడు దానధర్మంగా. కచేరీ పెట్టి పెట్టండి మీరు ఇస్తే పుచ్చుకుంటాడు కచేరీతో తను. అలాంటి పాత్ర ఒకటి అనుకుంటున్నాను అప్పుడు అని చెప్పి, అప్పుడు ఈ ఊటీ దారిలో దీని యొక్క విత్తనం పడింది అసలు ఈ కథ. తర్వాత కాలక్రమేణా అది రకరకాల మార్పులు కూర్పులు చేర్చబడి దానిలో ఫైనల్గా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో ఆ శంకరాభరణం అనే కథ తయారైంది. అది పూర్ణోదయ వారికి దక్కింది కాబట్టి పూర్ణోదయ బ్యానర్ కింద నేను చేయటం జరిగింది. అది ఏదో ఒక అల్లాటప్పగా ఒక చిన్న ఎపిసోడ్లో ఒక అర నిమిషం మాట్లాడే విషయం కాదు. ఎందుకంటే చిన్న సూక్ష్మంగా ఒక స్థల క్షేత్ర పురాణం లాంటిది. అది శంకరాభరణం కథ అప్పుడు మొదలైంది. తాయారమ్మ బంగారయ్య అనే సినిమా మా పూర్ణోదయలో మొదటి సినిమాగా మేము మొదలుపెట్టడం జరిగింది. అది రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది మా పూర్ణోదయలో. ఆ తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారు ఎట్టి బస్సులో విశ్వనాథ్ గారితో చేయాలని ఆయన కోసం వెయిట్ చేసి ఆయన చెప్పిన శంకరాభరణంకి శ్రీకారం చుట్టం జరిగింది. అప్పుడు ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ విని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంటే భయపడ్డారు చాలామంది. ఇది సంగీత ప్రధానమైంది, అందులో ఒక ముసలాయన ఆయన హీరో, ఇది ఒక వేశ్య క్యారెక్టర్ హీరోయిన్, అలాంటి మెయిన్ క్యారెక్టర్స్, ఇది రిస్క్ అవుతుందని ఎవరు రిస్క్ చేయలేదు. అది మా నాన్నగారికి ఆయన చెప్పగానే విశ్వనాథ్ గారు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. నేను తీస్తాను, నాకు ఈ సబ్జెక్ట్ నేను 100% నాకు యాక్సెప్ట్, ఇది మీరు డైరెక్ట్ చేయాలి మాకు అదని చెప్పి అలాగా మొదలుపెట్టిన సినిమానే శంకరాభరణం. 2 ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను గురుగారు. అంతవరకు ముందు తీసిన సిరిసిరి మూవా సక్సెస్ తర్వాత అందుకే సంగీత ప్రాధాన్యమైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారా? అదొకటి. తర్వాత ఒక ఫెయిల్డ్ హీరో స్టోరీ తెర మీద చూపించే ఐడియా మీకు ఎలా వచ్చింది? అతనికి ఒక గట్టి నమ్మకం ఏంటంటే,
నేను పడిపోయాను అని ఎప్పుడు అనుకోని మనిషి అతను. ఇప్పుడు మనం బయట వాళ్ళు చూసి ఒక వ్యక్తిని ఇది ఆపాదించుకుని వాడు చొక్కా సరిగ్గా వేసుకోలేదు కాబట్టి బెదవాడేమో, లేదు ఇన్నాళ్ళు కారులో వెళ్ళేవాడు ఇవాళ సైకిల్ మీద పెడుతున్నాడంటే కారు అఫోర్డ్ చేయలేక పెడుతున్నాడేమో అని మనం అనుకుంటే తప్ప అతనుగా ఏనాడు తన బేత్తనం అనేది తను దిగజారిపోయి కిందకి వెళ్ళిపోయాడు ల్యాడర్లో. ఒక పీక్కి వెళ్ళిపోయి ఆయన సంగీతం అంటే పడి చచ్చిపోయే జనం ఉండి థియేటర్ అంతా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయిన ఒక వ్యక్తి ఇవాళ అతని కచేరీకి కూడా పిలవకుండా కాండబు సంపాదన లేకుండా బతుకుతున్నటువంటి ఒక వాడి కథ. ఈ నెవర్ ఫెయిల్డ్. ఓన్లీ థింగ్ ఈజ్ హీ నెవర్ వెంట్ ఆన్ టు ది స్టేజ్. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఒక అనుభవం ఒక కీర్తి, ఒక వెలుగు వెలిగిన తర్వాత ఆ వెలుగు లేకుండా ఉన్నటువంటి ఆయన కథ శంకరాభరణం. రైట్ క్వశ్చన్ అది. అంటే ఏంటంటే అతని నమ్మకం ఏంటంటే తను పాడలేకపోతున్నానని కాదు, జనానికి సంప్రదాయమైన సంగీతం వినే అదృష్టం లేదు, వాళ్ళు దురదృష్టవంతులు, నా పాట వినటానికి వాళ్ళు నోచుకోలేదు అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసం ఉన్నత. తర్వాత ఇంకో మాట కూడా అంటాడు ఆయన, నేను డబ్బు లేకపోవటం వల్ల భేదవాడిని కాదు, ఏనాడైతే నా గొంతు పాడటానికి నిరాకరిస్తుందో అప్పుడు నేను భేదవాడిని, అంతవరకు కాదు. అందుకని హిందీలో తీసినప్పుడు దానికి ఒక డైలాగ్ రాశాడు, మీరు ఒక మంచి ఇనప స్తంభంలాగా మీకు ఉన్నారు కాబట్టి మీకు ఆ గట్టి నమ్మకంతో మీరు ఉండగలిగారు, ఎంత వెలుగు వెలగటం నేను చూశాను. నేను ఆ తబలా మృదంగం వాయించేవాడి దగ్గరికి వచ్చి శృతి తప్పుతోందయ్యా అంటాడు. ఏనాడో తప్పిందండి, మీ దగ్గర నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడే తప్పిపోయిందని అంటాడు. అట్లాగా ఇట్స్ రైట్ క్వశ్చన్. అయితే మీరు ఈ శంకరాభరణం కథ రాసేటప్పుడు తెర మీద ఎక్కించే ముందు కాస్త అంటే ఆ ట్రాన్సిషన్ ఇబ్బందికరంగా ఉండిందని, ప్రొడ్యూసర్స్ అంతగా ముందుకు రాలేదని విన్నాము. ఎంతవరకు నిజం గురువుగారు ఇది? అసలు అలా ఎప్పుడు జరగలేదు. ఎలా వస్తాయి ఈ కథలు నాకు తెలియదు. వాళ్ళు ఏదో ఇది ముందరికి వెళ్ళలేదు అది అనుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో వెనక్కి తిరిగి ఆలోచించి మళ్ళీ అది కాదు, అసలు కానే కాదు అసలు. అప్పుడు ఏంటంటే ఒక స్టేజ్, అది నేను ఇవాళ చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుందని నేను చెప్పట్లేదు, అది నేను డైరెక్ట్ చేస్తేనే చాలు అనుకునే రోజులు. ఆయన ఒక పిక్చర్ డైరెక్ట్ చేసి ఇస్తే మాకు చాలు, అది ఎట్లాంటిదైనా సరే వాళ్ళకి అభ్యంతరం లేదు. అలా అని చెప్పి నేను ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. సో దే వర్ సో క్రేజీ అబౌట్ ఎ సర్టన్ పర్సన్ దట్ దే షుడ్ మేక్ వన్ ఫిలిం ఇన్ దైర్ బ్యానర్ విత్ సమ్ డైరెక్టర్. కాబట్టి అట్లాంటిది అసలు ఎప్పుడు అసలు ఫేస్ చేయలేదు. ఆ కథ గురించి ఆలోచించిన కథ ఏమీ అసలు జరగదు. డీలే, ఒక రకమైన డీలే అంటే అనుకున్న దానికి చాలా రోజుల తర్వాత ఏమన్నా అలాగేంటి అలా సాగర్ సంగమానికి అయింది. బికాజ్ హీ ఫెల్ సిక్, సడన్గా అతను యాక్సిడెంట్ జరిగింది అతనికి, కమల్ హాసన్కి. అందుకని ఒక 20 రోజులు 4 రోజులు కొంచెం డిలే చేయాల్సి వచ్చింది ఫిలిం. అయితే ఇంకోటి కూడా విన్నాం ఏమిటంటే శంకరాభరణం ఇమీడియట్ రెస్పాన్స్ థియేటర్లో అంతగా లేదని, తర్వాత పికప్ అయిందని విన్నాం. అది నిజమేనా? దట్ ఇస్ ట్రూ. ఇట్ ఈస్ 100% ట్రూత్. ఓకే. ఇక్కడ మెడ్రాస్లోనే ఒక 20-30 ప్రివ్యూలు వేసిన తర్వాత, ప్రివ్యూ అంటాం దాని కదా, మన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటాం. అవును, 2 రకాలుగా పనికొస్తుంది అది. ఒకప్పుడు అంటే ఒపీనియన్ గ్యాదరింగ్ కింద పనికొస్తుంది, లేదా సేల్ చేయడానికి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లను ఆకర్షించడానికి పిక్చర్ వేసి చూపించి వాళ్ళు కొనుక్కుంటారేమో ఏరియాస్ వైజ్గా అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రం ఇదే టాక్ అనమాట, పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది, ఎంతో బాగుంది, కానీ డబ్బు రాదు, పిక్చర్ విల్ నాట్ పే అని అనుకున్నారా? 198 మంది అనుకున్నారు. 98. మీరేమనుకున్నారు? నేను ఏమనుకోలేదు, ఇటు అనుకోలేదు, అటు అనుకోలేదు. మన బాధ్యత మనం చేసి ఎందుకునో అది నాకు వాళ్ళు నేను నిరుత్సాహం పడలేదు అసలు. అంటే అంత నమ్మకం ఉందని కాదు, మళ్ళీ ఇటు సైడ్ బాగా పోతుంది, వాళ్ళు ఏమంటే మనకేమిటని కాదు, ఆ స్కిన్నే అంత థిక్ స్కిన్. అది వాళ్ళందరూ ప్రేజ్ చేసి ఎక్కడికో నన్ను నుంచోబెట్టినా నాకేమనిపించలేదు. లేదు నేను ఇక్కడికి ఈ ఊరే వచ్చాను, హైదరాబాదే వచ్చాను మొదటి రోజు. ఆనవాయితీ ప్రకారం ప్రతి సినిమాకి ఇక్కడికి వస్తాను. నేను సికింద్రాబాద్లో మార్నింగ్ షోకి వెళ్ళాను, చేస్తే అసలే క్లాస్ పిక్చర్ అంటున్నారు, పైన 4 ఉన్నాం బాల్కనీలో టోటల్గా. కొత్తగా పెళ్ళైన ఒక జంట, గుంతకల్ డిస్ట్రిబ్యూటరు, నేను, అంతే. మొత్తం బాల్కనీ అంతా మేమే 4.
ఈ నలుగురని చూసిన తర్వాత కిందకి వెళ్ళి చూడబుద్ది కాదు, నా పైన చూద్దామని చూడబుద్ది. అసలే క్లాస్ సినిమా అంటే ఇదేనండాలి ముందర. సో అట్లా స్టార్ట్ అయింది ఆ సినిమా. ప్రపంచం అంతా కూడా ఈ మాట వినేసి అందరు ఆశ్చర్యపోతారు, నిజంగానే ఆశ్చర్యపోతారు యాక్చువల్గా. తర్వాత అసలు సాయంకాలం నుంచే మౌత్ స్టాక్ కొంచెం పెరిగింది. హైదరాబాదులో రాయల్ టాకీస్లో ఎక్కడో రిలీజ్ చేశారు. అందరూ అంటాం ఏంటంటే ఇది హిందీ సినిమాలు రిలీజ్ చేసే థియేటర్లో ఇట్లాంటి సినిమా రిలీజ్ చేయటం ఇది తప్పు థియేటర్ అండి, అసలే ఇది సినిమా, దానికి తోడు రాంగ్ థియేటరు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏమిటో అన్నిటినీ కొట్టుకొచ్చేసింది అనమాట. అన్స్టాపబుల్. సాయంకాలం అయ్యేటప్పటికే కాస్త పొద్దున కంటే బెటర్ అనిపించింది, కాస్త బెటర్ అంతే. ఇంకా మూడో రోజు 4వ రోజు నుంచి ఇంకా ఆపలేకపోయారు దాన్ని ఆ సినిమా. ఆయన శంకరాభరణం నిర్మించిన తర్వాత ఆ రోజుల్లో పబ్లిసిటీ వస్తుంటే మాకందరికి కూడా ఆశ్చర్యం వేసింది. ఏమిటిది విశ్వనాథ్ గారు ఇలాంటి సినిమా తీస్తున్నాడు, ఆయన ఎవరో రిటైర్ అయిపోయిన ఒక ఆఫీసర్ ఏమో హీరో అంట, మంజు భార్గవ్ ఏమో హీరోయిన్ అంట, ఆ పాటలన్నీ కూడా ఏమో మామూలు పాటలు కాకుండా అన్ని సంగీతపరమైన పాటలు అంటే ఈ రోజులో ఎవరు వింటారు అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకండి. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి 2-3 రోజులు పెద్ద కలెక్షన్స్ లేవు, కానీ అక్కడి నుంచి మొదలైంది అది. ఒక మౌత్ టాక్ అంటే అది ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా ప్రూవ్ చేసింది. ఆ రోజుల్లో మౌత్ టు మౌత్ వెళ్ళిపోయింది. ఇది అద్భుతంగా ఉంది, ఈ సినిమా చాలా బాగుంది, పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి, ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు అని విపరీతమైన ఒక ఫైర్ లాగా వెళ్ళిపోయింది ఆ టాక్ అంతా కూడా. వెళ్ళిపోయి ఆ మహానుభావుడు ఆ సినిమాతో ఎక్కడికి శిఖరాగ్రానికి వెళ్ళిపోయారు ఆయన. ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్గా దాన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, దేశ విదేశాల్లో అది ప్రదర్శనలు జరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సినిమా పట్ల ప్రజలందరూ కూడా హారతలు ఇచ్చారు. మరి ఆ యూనిట్ అందరూ కూడా అమెరికా వెళ్ళి అన్ని పట్టణాల్లో కూడా తిరిగి వచ్చి వాళ్ళందరూ అభినందనలు కూడా వాళ్ళు అందుకోగలిగారు ఆ రోజు. ఘంటసాల గారికి అప్పుడు ఒంట్లో బాగాలేదని కాబట్టి ఎన్సిపి గారి చేత పాడించారని అలా రాలా టాకు. బాలమురళి గారి చేత పాడించాలనుకున్నారు, పాడించకుండా ఇది క్లాసికల్ మ్యూజిక్ కదా, క్లాసికల్ సంగీతం కదా, ఎస్పీబీ చేత ఎలా పాడించారు అనేది ఊరినే కొంచెం టాక్ లాగా వచ్చిన మాట వాస్తవం. ఓకే, అది కూడా మొదటి నుంచి ఎవరిని ఇందుట్లో ఎక్కువ తక్కువ పాడగలరా పాడలేరా అని ఆలోచన ఇప్పుడు నాకు లేదు. మొదటి నుంచి మొట్టమొదటి నుంచి నేను బాలసుబ్రహ్మణ్యం గారే పాడాలి. ఐఎమ్ వెరీ క్లియర్, 100% క్లియర్. దాంట్లో ఇంకేమీ వేవరింగ్ లేదు, డౌట్ లేదు. అందుకని నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారితో కూడా, నాకు బాబాయ్ వరుస అవుతాడు ఆయన, వీళ్ళ ఫాదర్ సామూర్తి గారు. ఎరా ఏం చేస్తున్నావు అంటే చెప్పాను, ఈ సంగతి మ్యూజికల్ పిక్చర్ చేస్తున్నాను, అందుకని ఏంటి కథ అన్నాడు. ఇట్లా కులంక ఇట్లా ఉంటుంది అవుట్లైన్, ఇవి మైల్ స్టోన్స్ అని. బాగుంది అని ఒక్కటి అడిగా అన్నమాట. అప్పుడు ఇతను రోజుకి 10 పాటలు 12 పాటలు పాడుతున్నాడు పర్ డే. ఒకసారి బాలసుబ్రహ్మణ్యాన్ని మాత్రం వచ్చి పొద్దున నా పాటలు పాడి వెళ్ళిపోమను, తర్వాత వాడు ఎక్కడ పాడినా నాకేమి అభ్యంతరం లేదు, అలసిపోక ముందర మా పాటలు పాడి వెళ్ళిపోమను అని అడిగా. నువ్వే చెప్పచ్చు కదా అన్నాడు ఆయన. నువ్వే చెప్పచ్చు కదా అంటే నేనేం చెప్పను, వాడు అక్కడ ఉన్నాడు, అంత ఎదిగిపోయాడు, ఇప్పుడు నేనేం చెప్పలేను, ఈ స్టేచర్ హ్యాస్ గాన్ అని అంటే లాగి ఒకటి కొట్టి జంప్ మీద వచ్చి తీరు పొద్దున రా అని చెప్పి ఏం చేస్తాడు తర్వాత నేను చూస్తా అన్నాడు. ఎందుకంటే దిస్ ఈజ్ ది ప్రూఫ్ దట్ ఐ వెరీ మచ్ వాంటెడ్ హిమ్ ఓన్లీ. సో ఆల్ అదర్ థింగ్స్ ఆర్ కట్టుకథలు, అవన్నీ దే ఆర్ నాట్ వెరీ ట్రూ. We hope people listen to this now. అదేంటి అందరూ చాలాసార్లు చెప్పాను, చెప్పాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే ఇంకొక థాట్ లేదు అప్పుడు, ఎందుకనో కారణం నాకు తెలియదు. ఐ హ్యావ్ బ్లైండ్ బిలీఫ్ దట్ హీ కెన్ డూ జస్టిస్, ఫుల్ జస్టిస్. సినిమా విషయానికి వస్తే, కీపింగ్ ద కాంట్రవర్సీస్ అసైడ్, సినిమా విషయానికి వస్తే సోమయాజుల్ గారికే ఇట్ వాజ్ మేడ్ ఫర్ హిమ్ అంటే ఆయన్ని చూసి మీరు ఇలా క్యారెక్టర్ అనుకున్నారా, లేకపోతే మరి ఆయన హౌ డిడ్ హీ కమ్ ఇన్ టు ద పిక్చర్? లేదు, అస్సలు ఎవరిని అనుకోవాలి మనసులో. బట్ ఐ వాంటెడ్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ నో ఇమేజ్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దగ్గర నుంచి అయినా అవసరమైతే తెచ్చుకుందాను తప్ప ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరు కూడా నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే కష్టం, ఇది సబ్జెక్టు ఈ తొందర పట్టుకొని ఈయన ఒక విద్వాంసుడు అంటే ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ఇమేజ్ ఉంది, ఎగ్జిస్టింగ్ హీరోస్ అందరికి కూడా, పెద్దవాళ్ళందరికీ. సో అందుకని అది ఇమేజ్ మనకు అడ్డం పడకూడదు. మనం ఏది ఆపాదిస్తే అది వెంటనే హత్తుకునేట్టుగా ఉండాలంటే కొత్త వాళ్ళే బెస్ట్ అని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ దట్ వీ షుడ్ కాస్ట్
అబ్సల్యూట్లీ న్యూ పర్సన్ ఫర్ దిస్ రోల్. అలాగే మంజు భార్గవి గారి క్యారెక్టర్ కూడా యూ వాంటెడ్ న్యూ. అంటే వాంటెడ్ న్యూ. ఓకే. అది కూడా ఎప్పుడో 2 సంవత్సరాల కిందట నేను ఏదో ఫంక్షన్కి వెడితే ఆడపిల్లలందరూ బయట ఉంచుని మామూలు లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇట్లా పన్నీరు చల్లి ఇలా ఉన్నట్టుగా ఒక ఫంక్షన్ జరిగింది మెడ్రాస్లో ఉండగా. నేను ఈ వేషం అనుకుంటున్నప్పుడు దబుక్కన ఒక అమ్మాయి గుర్తొచ్చింది. పొడుగ్గా ఉంటుంది ఒక అమ్మాయి ఉండాలి అక్కడ పక్కన. 2 ఏళ్ళు అయిపోయింది అప్పటికి ఆ ఫంక్షన్ జరిగి. సో అట్లా అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా మీ ఇంట్యూషనే నమ్ముకున్నాను. తర్వాత అది చాలా ఆశ్చర్యకరం ఏంటంటే అప్పటికి అమ్మాయి చాలా ఐటమ్ సాంగ్స్ అవి కూడా చేస్తోంది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ అబ్సల్యూట్ గ్రొటెస్క్ మిస్టేక్ కాస్టింగ్ హర్. ఎందుకంటే తులసి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్గా ఒక పతిత లాంటి మనిషి అయినా ఒక కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ an ardent devotee of this musician. తర్వాత ఆ పవిత్రత రాకపోతే అది అతకదు, కథ ఇంకో రకమైన కలర్ తీసుకుంటుంది. ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ని పాపులర్ ప్రజలు చూడగలిగే స్థాయికి తీసుకొచ్చిన, అంటే కమర్షియలైజ్ చేయడానికి తీసుకురాగలిగిన స్థాయిలో నిలిపిన అద్భుతమైన డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు. దానికి శంకరాభరణం కానీ ఓ సాగర సంగమం కానీ ఇంకోటి కానీ చెప్పాలి. ఎందుకంటే గొప్ప సన్నివేశాన్నో గొప్ప సందర్భాన్నో చెప్పి విజ్ఞత గల వ్యక్తుల్ని లేదా ఇల్లీటిని మెప్పించడం అనేది జరగడమే దాని ఉద్దేశం కావచ్చు. కానీ పామర్జనాన్ని కూడా మెప్పించగలిగిన ఒక గొప్ప ఇది. అంటే ఏమిటంటే కామన్ పీపుల్లో ఆ సంస్కారపు లెవెల్ని ఏ విజువల్ పెంచగలదు. నాకు శంకరాభరణంలో ఆ సీన్ గుర్తొస్తుంది. చాలామంది ఈ సీన్ ఇలా గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. పెళ్లి చూపుల్లో ఆ శంకరశాస్త్రి గారి కూతురు తప్పు చేసింది, ఓ అపస్వరం పలికింది, తిట్టాడు, పెళ్లి చెడిపోయింది. స్నేహితుడు తిట్టాడు, ఏమిరా ఈ సంగీతం నీకేం తిండి పెట్టిందిరా, నీ కూతురు జీవితాన్ని కూడా పాడు చేసింది. తర్వాత 2 సీన్లు నాకు చాలా ఇష్టమైన సీన్లు. అంత పెద్ద ఉదాత్తమైన వ్యక్తి, అంత పెద్ద సంగీతజ్ఞుడు తను చేసిన పొరపాటుకు తను ఎలా శిక్షించుకోవాలి. చేతిలో కర్పూరాన్ని పెట్టి వెలిగించుకుని తనను తాను శిక్షించుకుంటాడు. ఆ పిల్ల చూస్తూ ఉంటుంది. తండ్రి పడుకున్నాడు, చేయి కాలింది, బాధపడుతున్నాడు. ఆయన పక్కకు వచ్చి కూర్చుని సామరాగంలో ఒక చిన్న పాట మొదలెట్టింది. శంకరశాస్త్రి గారు కూడా పాడాడు. ఇది క్లాస్ టచ్ అంటాం. కానీ కామన్ ప్రేక్షకుడికి కూడా అందింది. కామన్ ప్రేక్షకుడు భాష ప్రమేయం లేకుండా అందుకున్నాడు. మొత్తానికి శంకరాభరణం మీకే కాదు గురుగారు, మా అందరికీ కూడా చాలా విలువైన ఆభరణం చెప్పుకోవాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. శంకరాభరణం లాంటి సినిమా గురించి ఎంత మాట్లాడినా సరిపోదండి. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు